2025లో మీనరాశిలోకి శనీశ్వరుడు ప్రవేశించనున్నాడు. ఈ ప్రభావంతో కొన్ని రోజుల పాటు ఆ రోజుల్లోనే ఉండనున్నాడు. ఈ ప్రభావంతో 2 రాశుల వారికి శుభ ఫలితాలు ఉన్నాయి. శని దయ వల్ల ఈ రాశులకు పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఈ రాశుల వారికి శుభ సమయం ప్రారంభమైందనే చెప్పాలి. ఈ రాశుల వారు 2025లో కింగ్ అవుతారు. ఇక ఆ 2 రాశులు ఏంటో చూద్దాం. మేషరాశి వారికి శనీశ్వరుని ప్రభావంతో విశేష యోగం కలుగుతుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. కొత్త ఉద్యోగాలకు కూడా అవకాశం ఉంది. మేషరాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. ఈ సమయంలో ఏ పని చేసినా మీదే పై చేయిగా ఉంటుంది. అలాగే ధనుస్సు రాశి వారికి 2025 బాగా కలిసి వస్తుంది. ఇంకా లక్ష్మీనారాయణ యోగం ఏర్పడటం ద్వారా ధన ఆదాయం ఉంటుంది. కెరీర్ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. ఉద్యోగులకు కూడా గురు దృష్టి వల్ల కోరుకున్న ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. శని గురు దృష్టి వల్ల ఈ దేశాలకు వెళ్లే అవకాశాలు తప్పకుండా లభిస్తాయి. వీరికి అదనపు ఆదాయం ఏర్పడుతుంది.